వెల్కమ్ టు ఆళ్ళగడ్డ మీద యూట్యూబ్ ఛానల్. ఇట్స్ రెసిపీ ఆఫ్ మసాలా చాస్. ఈ ఎండలకు మీరు బయట తిరిగి బాగా అలసిపోయి ఉంటారు కదా. ఈ ఎండలకి మీకు వడదెబ్బ కొట్టుకోకుండా ఉండాలంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చల్లని మసాలా మజ్జిగ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక రోల్ తీసుకొని దాంట్లో కొన్ని అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత ఒక 5 నుంచి 6 గింజలు మిరియాలు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. దాన్నంతా బాగా కచ్చాపచ్చాగా దంచుకోండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఎండలకు మజ్జిగ తాగితే మన ఒంటికి చాలా మంచిదండి. ఒకవేళ టైం ఉంటే మసాలా మజ్జిగ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. లేకోకుంటే మామూలు మజ్జిగ అయినా చేసుకోండి. మిరియాలు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మంటలేస్తుంది నోరంతా. మళ్ళీ తాగినాక మంటలేస్తుంది గొంతులో. మీరు మిరియాలైనా తీసుకోవచ్చు, లేకుంటే దాని ప్లేస్లో పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 1 2 తీసుకోవచ్చు. నేను మిరియాలు తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ పెరుగు వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ముందే పెరుగు వేసుకుందంటే నీళ్ళు వేసినాక బీట్ చేసినా వేస్టే అనమాట. ఎందుకంటే మనకు ఉడకలు లెక్క అయిపోతుంది. ముందే మంచిగా బీట్ చేసుకొని ఆ తర్వాత నీళ్ళు పోసుకుంటే మనకైతే బాగుంటుంది అనమాట. లేకుంటే ఉడకలు గొంతులో తాగడానికి దగ్గు వస్తూ ఉంటుంది, ఏదో అడ్డ వస్తున్నట్టు ఉంటుంది. నేనైతే 2 గ్లాసులు కూల్ వాటర్ తీసుకున్నాను అనమాట, చల్లగా తాగుదామనేసి. నేనైతే మంచిగా బాగా చిలుక్కోవాలన్నమాట. మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో వాడుకోండి. నా దగ్గర విస్కర్ ఉంది, అందుకే విస్కర్తోనే విస్కింగ్ చేసేసుకున్నాను. దీంట్లో మనం ఇందాక చేసుకున్నాం కదా దీన్ని మసాలాను, దాన్ని కొంచెం వేసేసుకొని మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దండి, మీకు కావాల్సినంత వేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. జీలకర్ర పొడి ఇందాక కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, జీలకర్ర పొడి అయినా స్మెల్ మంచిగా వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకుందాము. ఒకసారి మొత్తం అంటే మసాలా వేసినాం కదా, కలసాల కదా. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 2 to 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేను కూల్ వాటరే తీసుకున్నా కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేసుకోవడం లేదు, మీరు కావాలంటే వేసుకోండి. గమనించినట్టయితే నేను దీంట్లో సాల్ట్ వేయలేదు. ఎందుకే లేదంటే ఇప్పుడు ఇంకా బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి కదా, అందుకే వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. నేను ఒక్కదాన్ని ఉప్పుతో తింటా, అందుకని నేను మళ్ళీ సపరేట్గా 2nd గ్లాసులు వేసుకున్నాను. చిన్నపిల్లలకు కూడా మజ్జిగ తాగననే తాపియండి, వాళ్ళకి అలవాటు చేయాలి కదా. నేను కూడా ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాను అనమాట, అంతకుముందు తాగేదాన్ని కాదు. ఇది మసాలా మజ్జిగ కాబట్టి ఆడాడ అల్లము కొత్తిమీర అవి వస్తూ ఉంటే చిన్నపిల్లలకి నోట్లోకి పోతే అది కనుక నమిలినారనుకో ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదా. అది ఇష్టం లేదని వాళ్ళు తాగుకోకుంటే వాళ్ళకైతే నీట్గా ఒడగొట్టిచ్చేయండి. అప్పుడు వాళ్ళకి ఏమి నోట్లో అడ్డం రాదు కాబట్టి తాగేస్తారు. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.